శివదేవుడు అనే ఒక భక్తుడు నిత్యము శివుణ్ణి భక్తితో అర్చించేవాడు. అందులో భాగంగా రోజు కుంచెడు పాలు శివుడికి అర్పించేవాడు. ఒకరోజు సతీ సమేతుడై పొరుగురు వెళుతూ తన చిన్న కూతురైన గోడగూచిని పిలిచి, బంగారు తల్లి, మేము ఊరి నుండి వచ్చే వరకు రోజు శివయ్యకు నీవే పూజ చేయాలి. మంచి పాలు కుంచెడు మరవకుండా శివుడికి అర్పించాలి. పిల్లలతో ఆటల్లో పడి ఇల్లు మర్చిపోక బిడ్డ. నేను చెప్పిన కార్యం మరువకు. మా యమ్మ గదమ్మా, నీకు బొమ్మలు పొత్తికలు బోలెడను తెస్తానమ్మా అని బుజ్జగించి వెళ్ళాడు. తండ్రి మాట జబదాటకుండా తనకు లభించిన అవకాశాన్ని, లభించబోయే బహుమానాన్ని ఊహించుకుంటూ శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు సిద్ధపడింది గోడగూచి. ఉదయమే లేచి పూజకు తయారై మంచి ఆవు పాలు తెచ్చి బాగా మరగకాచి అందులో నుండి కుంచెడు తీసి సన్నని వస్త్రం కప్పుకొని శివాలయానికి వెళ్ళింది ఆ బిడ్డ. శివయ్యను మనసారా అర్చించి ఇంకా పాలు తాగే స్వామి అని పాత్ర మీద ఉన్న వస్త్రాన్ని తీసి పక్కకు వెళ్ళి నిల్చుంది. కొంచెం సేపటి తర్వాత వచ్చి చూస్తే ఆ పాలు అట్లానే ఉన్నాయి. ఏమయ్యా, ఎందుకు తాగలేదు? పాలు బాగోలేవా? పాలు సరిగా మరగలేదా? పోనీ విరిగిపోయాయా? మీగడ లేదా? నెయ్యి వేయాలా? వీటితో పాటు పాయసము, కలకండ, భక్ష